అరే చింటూ, నీకు తెలుసా చాలా ఈజీగా నీ వాయిస్ తో నువ్వు అన్లిమిటెడ్ యానిమేషన్ వీడియోస్ ని ఏఐ హెల్ప్ తో ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అని, అది కూడా ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండా. అరే ఏం మాట్లాడుతున్నావు అక్క, నరాలు కట్ అయిపోయినాయి. ఫ్రీగా యానిమేషన్ వీడియోస్, అది కూడా వాటర్ మార్క్ లేకుండా ఎలా? సో చూసారుగా, ఇలాంటి యానిమేటెడ్ వీడియోస్ని మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్, బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో అడోబ్ ఎక్స్ప్రెస్ యానిమేషన్ టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకైతే లింక్ వస్తుంది. సో ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ యూస్ చేయండి. ఈ పేజ్లో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తే మనకు 3 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ అండ్ సైజ్. ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ఏ క్యారెక్టర్తో అయితే యానిమేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో ఆ క్యారెక్టర్ని ఇక్కడ చూస్ చేయండి. అండ్ ఆ క్యారెక్టర్కి అప్రోప్రియేట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ యానిమేటెడ్ వీడియో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుని అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మనకు సైజెస్ అనేవి వ్యారీ అవుతాయి. సో మీకు కావాల్సిన సైజ్ని అయితే ఇక్కడ చూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను యూట్యూబ్ కోసం ఒక యానిమేటెడ్ వీడియోని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో యూట్యూబ్, సో ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్, షార్ట్స్కి అయితే తీసుకోవాలి 9:16 తీసుకోవాలి. సో నార్మల్ వీడియోస్కి అయితే 16:9 ఈ రేషియో తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్, సో మీకు కావాల్సిన అప్రోప్రియేట్ క్యారెక్టర్ని అయితే చూస్ చేసుకోండి. సో I'll choose this character. సో ఈ క్యారెక్టర్ని మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ మీరు స్కేల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఫిట్ చేసుకోవాలంటే దాన్ని ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మీరు ఒక సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే యాడ్ చేయగలరు. సపోజ్ మీరు నెక్స్ట్ క్యారెక్టర్ చూస్ చేస్తే సో ప్రీవియస్ క్యారెక్టర్ అయితే రీప్లేస్ అయిపోతుంది. సో అట్ ఏ టైం సింగిల్ క్యారెక్టర్ మాత్రమే మనం చూస్ చేసుకోగలం. ఆ క్యారెక్టర్ కలర్స్ని మనం ఎడిట్ చేయలేం, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడైతే ఒక క్యారెక్టర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆ క్యారెక్టర్కి అప్రోప్రియేట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు కావాల్సిన సైజులో అండ్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకో. సో ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నాకు ట్రాన్స్పరెంట్గా కావాలంటే ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు డౌన్లోడ్ అయితే అవ్వదు, మీరు అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్లోకి అయితే వెళ్తారు. సో అలా కాకుండా బెటర్ ఇక్కడ కస్టమ్ కలర్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని చూస్ చేసి బెటర్ టు పిక్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ చూస్ చేయడం వల్ల మళ్ళీ మనకు క్రోమాకి యూస్ చేసి మనం ఈ గ్రీన్ కలర్ని అయితే ఎరేస్ చేసేసేయచ్చు. సో దిస్ ఇస్ బెటర్. సో ఇలా కూడా మీరు గ్రీన్ స్క్రీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్సే కాదు, సో మీకు కావాలంటే సపరేట్గా మీ బ్యాక్గ్రౌండ్స్ కూడా, మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్స్ని కూడా మీరు ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యూ వాంట్. సో బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో ఇక్కడ మీరు 2 వేస్లో మనం వాయిస్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. 1, డైరెక్ట్గా ఇక్కడే మీరు రికార్డ్ చేయొచ్చు. అదర్వైజ్ ఆల్రెడీ రికార్డెడ్ ఆడియో ఉంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ యూస్ చేసి యూ కెన్ చూస్. సో అక్కడ మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని మన ఆడియోకి తగ్గట్టు లిప్ సింక్ అనేది చేసుకొని మనకు ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్. అండ్ మీ నెట్ స్పీడ్ బేస్ చేసుకొని కూడా ఈ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో నా యూ కెన్ ప్రివ్యూ, దాని కాంటే ఒకసారి ప్రివ్యూ చేయొచ్చు. అరే
అరే చింటూ, నీకు తెలుసా చాలా ఈజీగా నీ వాయిస్ తో నువ్వు అన్లిమిటెడ్ యానిమేషన్ వీడియోస్ ని ఏఐ హెల్ప్ తో సో ఇలా క్రియేట్ చేయొచ్చు ఆల్రెడీ ఉన్న వాయిసెస్ని. అదర్వైజ్ రీప్లేస్ ఆడియో, మీరు ఇప్పుడు వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు కాంటెంట్ ఎడిట్ చేసి ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేయండి, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది సంహౌ. సో రికార్డ్ ఆప్షన్ చూస్ చేస్తున్నాను. హాయ్ పీపుల్, ఇది ఒక చిన్న డెమో వీడియో. అయిపోయిన తర్వాత డన్ అయితే ప్రెస్ చేస్తాను. సో అగైన్ ఇది మన ఆడియోని బేస్ చేసుకొని యానిమేషన్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రివ్యూ చేద్దాం. హాయ్ పీపుల్, ఇది ఒక చిన్న డెమో వీడియో. సో ఇక్కడ కావాలంటే మీరు ఈ ఆడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. సో నాకు ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కావాలనుకుంటే సో ఆ పార్ట్కి మాత్రం క్రియేట్ అవుతుంది. ఇది ఒక చిన్న సో ఈ పార్ట్కి మాత్రం కావాలంటే ఆ పార్ట్ క్రియేట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మీరు ఆడియోని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. సో చూసారు కదా, సో ఈ విధంగా మనం యానిమేటెడ్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ పక్కన మీకు డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం చేసిన స్టెప్స్లో ఎక్కడ కూడా మనకు సైన్ అప్ కానీ రిజిస్టర్ అనే ఆప్షన్ రాలేదు. బట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఫీచర్ని మీరు యూస్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయినాను కాబట్టి నన్ను అడగలేదు, మీకు సైన్ ఇన్ అడుగుతుంది. సో ఎయిదర్ ఫేస్బుక్ ఆర్ మెయిల్ ఐడితో మిమ్మల్ని సైన్ అప్ అవ్వమంటుంది. సో ఇది ఒక మెయిల్ ఐడితో అయితే మీరు సైన్ అప్ అవ్వండి. సో ఆటోమేటిక్గా మీ డౌన్లోడ్ అని స్టార్ట్ అయిపోయి మీ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి డౌన్లోడ్ అయిన వీడియోని చూద్దాం. హాయ్ పీపుల్, ఇది ఒక చిన్న డెమో వీడియో. సో దాట్ యూ గో. సో సక్సెస్ఫుల్గా మనం అయితే యానిమేటెడ్ వీడియోస్ని మనకు కావాల్సిన వాయిస్తో, కస్టమైజ్డ్ వాయిస్తో ఆ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లీవ్ ఎ లైక్ అండ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.